దేశవ్యాప్తంగా అయోధ్య స్పెషల్ రైళ్లు వేస్తున్నారు కదా, వాటిట్లో ప్రయాణించే వాళ్ళు కొన్ని మార్గదర్శకాలు చెప్తున్నారు. ట్రైన్ సమయం కంటే ఒక 2 గంటల ముందు వెళ్ళండి. స్టేషన్లో ఆధార్ కార్డు చూపిస్తే మనకు ఒక ఐడి కార్డు ఇస్తారు. ఐడి కార్డు ఉంటేనే ట్రైన్లోకి అనుమతి. ట్రైన్లో మనకు ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం, రాత్రి భోజనం ఇస్తారు. కానీ కూరలో ఉప్పు తక్కువ ఉంటుంది కాబట్టి ఉప్పు వెంట తెచ్చుకోండి. వంట నార్త్ వాళ్ళలాగా ఉంటుంది, తెచ్చుకునే వాళ్ళు పచ్చళ్ళు తెచ్చుకోండి. మనకి ట్రైన్లో బెడ్షీట్, దుప్పటి, దిండు వాళ్ళే ఇస్తున్నారు. ట్రైన్లో వసతిలో ముఖ్యంగా చద్దర్లు వాళ్ళే ఇస్తారు. కాబట్టి ఎక్కువ తక్కువ తెచ్చుకోకండి. ట్రైన్ కూడా అంటే మోసుకెళ్ళొద్దని చెప్పడం. ట్రైన్ కూడా చాలా నీట్గా మెయింటైన్ చేస్తున్నారు. ట్రైన్లో వెళ్తున్నటువంటి రామ్ భక్తులకి వీఐపీ కంటే ఎక్కువ భద్రత ఇస్తున్నారు పోలీసులు. ట్రైన్ ఆగే స్టేషన్లో పోలీసులు ప్రతి భోగి దగ్గర ఎవరు ఎక్కకుండా ఎవరు దిక్కకుండా పహారా కాస్తున్నారు. మనల్ని అయోధ్యకు 16 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి సాలార్పూర్లో దించుతున్నారు. అక్కడ నుండి మనల్ని బస్సులో ఫ్రీగా తీసుకెళ్లి అయోధ్యకు 3-4 కిలోమీటర్ల దూరంలో మనకు ఏర్పాటు చేసిన వసతి దగ్గర దింపుతారు. అక్కడ మనకు 200 మందికి కలిపి ఒక హాల్ ఏర్పాటు చేశారు. మగవాళ్ళకి ఆడవాళ్ళకి వేరువేరు ఆ వసతి